ఓం గణేశాయ నమః. మిత్రులారా, సాధారణంగా వినాయకుడిని ఎలుక వాహనంపై చూస్తాం. కానీ సాక్షాత్తు మృగరాజు అయిన సింహాన్ని వాహనంగా చేసుకొని 5 తలలతో అత్యంత భయంకరమైన రాక్షసుడినే వణికించిన వినాయకుని అరుదైన రూపం గురించి మీకు తెలుసా? గర్వంతో విర్రవీగే అహంకారాన్ని అణచడానికి ఆ స్వామి హేరంబ గణపతిగా ఎందుకు ఆవిర్భవించాల్సి వచ్చింది? భయం అనే మాటే లేని ఆ వీర గణపతి గాథను ఈరోజు లోతుగా తెలుసుకుందాం. అంతేనా? కాశీ అంటే గుర్తొచ్చేది ఎవరు? కాశీ విశ్వనాథుడు, కాశీ అన్నపూర్ణేశ్వరి దేవి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఇంకొకటి ఉంది. ఇక్కడ గణపతికి 56 గుళ్ళు ఉన్నాయని మీకు తెలుసా? ఒకవేళ తెలియకుంటే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా హేరంబ గణపతి రూపవర్ణన గురించి తెలుసుకుందాం. ఈయనకు 5 తలలు ఉంటాయి. అందుకే హేరంబ గణపతిని పంచముఖ గణపతి అని కూడా పిలుస్తారు. ఈ గణపతికి 5 ముఖాలు ఉండడము సామాన్యమైన విషయం కాదు. ఈ 5 తలలు పంచభూతాలకు ప్రతీకలు. సాధారణంగా గణపతికి ఎలుక వాహనంగా ఉంటుంది. కానీ హేరంబ గణపతి సింహవాహనంపై కొలువై ఉంటారు. ఇది ఆయన అత్యున్నతమైన ధైర్యానికి, అధికారానికి సంకేతం. ఈయనకు 10 చేతులు ఉంటాయి. హేరంబ గణపతి పాశం, అంకుశం, దంతం, మాల, గొడ్డలి, ముద్గరం వంటి ఆయుధాలతో పాటు 2 చేతులతో అభయ, వరద ముద్రలను ప్రదర్శిస్తూ భక్తులకు రక్షణను ఇస్తాడు. హేరంబ గణపతి వర్ణము తెల్లని వర్ణంలో ఉంటాడు. ఈయన ముత్యం వంటి ఛాయతో ప్రకాశిస్తూ ఉంటాడు. అసలు హేరంబ అనే పేరుకు అర్థం ఏమిటి? ఇక్కడ హే అంటే దీనత్వం, అంటే బలహీనత. రంభ అంటే రక్షించేవాడు అని అర్థము. దీనులను మరియు అశక్తులను రక్షించేవాడు అని అర్థము. ఈయన్ని దీనబంధు అని కూడా అంటారు. అసలు ఈయనను దీనబంధు అని అనడానికి గల కారణం మీకు తెలుసా? సరే, ఆ విషయం గురించి మళ్ళీ చెప్పుకుందాం. ఈయన గుడి ఎక్కడ ఉందో తెలుసా మీకు? కాశీలో ఉంది. కాశీ క్షేత్రంలో హేరంబ గణపతికి సంబంధించిన అత్యంత ప్రసిద్ధ క్షేత్రం ఉంది. ఉత్తరప్రదేశ్లోని కాశీ అంటే వారణాసిలో. అక్కడ ఈయన్ని హేరంబ వినాయకుడుగా కొలుస్తారు. ఈ స్వామిని దర్శించుకుంటే భయాలు తొలగి శత్రువులపై విజయం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఇక హేరంబ గణపతి భూమి తత్వానికి ప్రతీక. ఈ రూపం సంపూర్ణ రక్షణకు మరియు స్థిరత్వానికి ప్రతీక. ముఖ్యంగా బలహీనులకు కొండంత అండగా నిలిచే తత్వం ఈ రూపానిది. హేరంబ గణపతి బీజమంత్రం ఓం హేం హేరంబాయ నమః. ఈ గణపతిని పూజిస్తే మనసులో ఉన్న భయాలు తొలగిపోతాయి. రాజభయం, శత్రుభయం ఉన్నవారికి ఈ రూపం రక్షణ కవచంలా పనిచేస్తుంది. అలాగే సంతాన ప్రాప్తికి కూడా ఈ గణపతిని ఆరాధిస్తారు. సింహవాహనంపై 5 ముఖాలతో ఉండే ఈ గంభీర రూపం మనలోని భయాన్ని పోగొట్టి ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. అభయ వరద హస్త పాశదంతక్షమాల శృణిపరశుదదానో ముద్గరం మోదకం చ ఫలమధిగత సింహ పంచమాతాంగ వక్త్రో గణపతిరతి గౌర పాతు హేరంబ నామా. ఈ శ్లోకం హేరంబ గణపతి యొక్క దివ్య మంగళ రూపాన్ని స్పష్టంగా వర్ణిస్తుంది. అభయవరద హస్తాహ్ అంటే స్వామి తన 2 ముఖ్య హస్తాలతో భక్తులకు భయాన్ని పోగొట్టే అభయముద్రను, కోరికలు తీర్చే వరద ముద్రను ప్రదర్శిస్తున్నారు. పాశదంత అక్షమాల మిగిలిన చేతులతో బంధాలను తెంచే పాశాన్ని, జ్ఞానానికి సంకేతమైన విరిగిన దంతాన్ని, నిరంతర జపానికి ప్రతీక అయిన అక్షరమాలను ధరించారు. శృణి పరశు దదానో మనోనిగ్రహానికి ఉపయోగపడే అంకుశాన్ని, అజ్ఞానాన్ని నరికే గొడ్డలి పట్టుకొని ఉన్నారు. ముద్గరం మోదకం చ ఫలం శత్రువులను లేదా అడ్డంకులను అణచివేసే గదను, ఆనందాన్ని ఇచ్చే మోదకాన్ని మరియు జ్ఞాన ఫలాన్ని చేతులలో కలిగి ఉన్నారు. అధిగత సింహాహ సాధారణ వినాయకుడిలా మూషికంపై కాకుండా శౌర్యానికి మరియు ధైర్యానికి సంకేతమైన రాజసింహాన్ని వాహనంగా చేసుకొని కూర్చున్నాడు. పంచమాతాంగ వక్త్రో అంటే ఈ గణపతికి 5 ఏనుగు ముఖాలు ఉన్నాయి. ఇవి పంచభూతాలకు అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం మరియు పంచకోశాలను సూచిస్తాయి అని అర్థము. గణపతి రతి గౌరాహ్
ఈ స్వామి అత్యంత తెల్లని కాంతితో లేదా సువర్ణవర్ణంతో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నారు అని అర్థము. పాతు హేరాంబ నామ, హేరాంబ అనే నామము కలిగిన ఈ మహాగణపతి మమ్మల్ని సర్వవేళలా రక్షించుగాక అని ఈ శ్లోకం యొక్క అర్థము. అసలు కాశీలో గణపతికి 56 గుళ్ళు ఉండడం ఏమిటి, ఆ కథ ఏమిటో తెలుసుకోవాలనుందా? ఇప్పుడు తెలుసుకుందాం. కాశీఖండంలో దివోదాసు అనే రాజు కాశీని పాలించే కథ ఇది. అతని కఠిన నియమాల వల్ల దేవతలు ఋషులు కాశీలో ఉండలేకపోయారు. చివరికి కాశీ విశ్వనాథుడు కూడా కొంతకాలం కాశీని వదిలి వెళ్లాల్సి వచ్చింది. శివుడు కాశీని తిరిగి పొందడానికి తన కుమారుడు గణేశుడిని పంపించాడు. గణేశుడు కాశీలో ప్రవేశించి నగర రక్షణకు ఏర్పాట్లు చేశాడు. కాశీఖండంలో 56 వినాయక రూపాలు కాశీ చుట్టూ అష్టదిక్కుల్లో రక్షణ వలయంగా స్థిరపడినట్లు చెప్పబడింది. వీటిలో హేరంబ వినాయకుడు కూడా ఒకడు. ఈ 56 మంది కలిసి కాశీ క్షేత్ర రక్షణ వలయాన్ని ఏర్పరిచారు. ఈ 56 గణపతుల రక్షణ వలయం ఏర్పడ్డాకే శివుడు విశ్వనాథుడిగా, పార్వతీదేవి అన్నపూర్ణమ్మగా కలిసి కాశీలో తిరిగి స్థిరపడ్డారు. అందుకే ఈ 56 మందిని కాశీ విశ్వనాథుని వైభవానికి మూల స్తంభాలు అని అంటారు. ఇప్పుడు తెలిసింది కదా 56 గుళ్ళ వెనుక ఉన్న రహస్యం. ఈ కాశీ పట్టణంలో 8 దిక్కులలో దిక్కుకు 7 మంది వినాయకులు ఉంటారు. అంటే 8 దిక్కులలో 7 లాగా 56 వినాయకులు స్థిరపడి ఉంటారు. హేరంబ గణపతికి సంబంధించిన ఇంకో దివ్యమైన గాథ. సింహం అసలు ఏ విధంగా ఆయనకు వాహనంగా మారిందో మీకు తెలుసా? మాతాసురుడి పుట్టుక మదానికి ప్రతీక. పూర్వం మాతాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. మాత అంటే ఇక్కడ మదం లేదా అహంకారం అని అర్థం. అతను తన అపారమైన బలంతో శివుని గురించి ఘోరమైన తపస్సు చేసి ఏ దేవత వల్ల కానీ మనిషి వల్ల కానీ మరణం సంభవించకూడదని వరం పొందుతాడు. ఈ వర గర్వంతో అతను ముల్లోకాలను అతలాకుతలం చేస్తాడు. మాతాసురుడు ఎంతటి బలవంతుడంటే సాక్షాత్తు మృగరాజు అయిన సింహాలను కూడా పట్టుకొని హింసించేవాడు. ఒకానొక సందర్భంలో ఒక దివ్యమైన సింహం అతని నుండి తప్పించుకొని గణేశుడిని శరణు వేడుకుంది. అప్పుడు వినాయకుడు ఆ సింహానికి అభయం ఇచ్చి దాన్ని తన వాహనంగా చేసుకుంటాడు. అందుకే 32 రూపాలలో కేవలం హేరంబ గణపతికి మాత్రమే సింహవాహనం ఉంటుంది. దేవతల ప్రార్థన మేరకు గణపతి తన 5 ముఖాలతో 10 చేతులతో హేరంబ రూపంలో ఆవిర్భవించాడు. ఈ 5 ముఖాలు పంచభూతాలకు అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం వీటికి ప్రతీకలు. మాతాసురుడు తన మాయాశక్తులతో యుద్ధం చేస్తున్నప్పుడు స్వామి తన 5 ముఖాల నుండి వచ్చే జ్ఞానాగ్నితో అతని మాయను పటాపంచలు చేస్తాడు. మాతాసురుడు యుద్ధంలో ఓడిపోయి స్వామి పాదాలపై పడి శరణు కోరుతాడు. అప్పుడు గణపతి అతనికి జ్ఞానోదయం కలిగించి తన గణాలలో ఒకటిగా చేసుకుంటాడు. హే అంటే దీనత్వం, రంభ అంటే రక్షించేవాడు. మీరు ఎంతటి బలహీనులైనా సరే నిష్కపటంగా శరణు కోరితే ఆ స్వామి కొండంత అండగా సింహంలా నిలబడి రక్షిస్తాడు అని ఈ కథ సారాంశం. ఈ 5 ముఖాలు 5 దిక్కులను రక్షిస్తాయి: తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఊర్ధ్వం. ఇకపోతే ఆయన చేతుల్లో ఉండే గొడ్డలి, ముద్గరం, దంతం, పాశం, మాల ఇవన్నీ భక్తుల శత్రువులను అంటే అంతర్గత మరియు బాహ్య శత్రువులను నాశనం చేయడానికి సంకేతాలు. హేరంబ గణపతికి కాశీకి ఉన్న సంబంధం చాలా పవిత్రమైనది. ఇది స్వయంభూ. ఈయన క్షేత్రము సిద్ధక్షేత్రం. ఈయన ప్రధాన ఆలయం ఎక్కడ ఉందో మీకు తెలుసా? కాశీలోని దుర్గాఘాట్ దగ్గర, దుర్గాకుండ్ పక్కన. అక్కడ హేరంబ గణపతి వినాయక ఆలయం ఉంది. ఈ ఆలయం దాదాపు 200 ఏళ్ల క్రితం నాటిది అని చెబుతారు. మరాఠా రాజుల కాలంలో నిర్మించారు. కాశీ మోక్షపురి అంటారు. ఎందుకో తెలుసా? కాశీలో చనిపోతే మోక్షమని శివుడే చెప్పాడు. అందుకే కాశీలో ఉన్న గణపతి హేరంబ రూపంలో అవతరించాడు. అంటే భయంతో చనిపోయే వాళ్ళని, యమభయం ఉన్న వాళ్ళని రక్షించడానికి, దీనులను రక్షించేవాడు కాబట్టే హేరంబ అని అర్థము. కాశీలో చనిపోయే వాళ్ళంతా దీనులే కదా.
రెండవ కారణం పురాణ ప్రమాణంగా కాశీఖండంలో చెప్పారు. కాశీలో హేరంబ వినాయకుడిని దర్శిస్తే యమభయం తొలగుతుంది, అకాల మరణం రాదు, శత్రువుల భయం తొలగిపోతుంది. మూడవ కారణం తాంత్రిక ప్రాముఖ్యత. కాశీ తాంత్రిక సాధనకి ప్రసిద్ధి. హేరంబ గణపతి తాంత్రిక రూపం. సాధకులు భయం లేకుండా సాధన చేయడానికి ఈ రూపాన్ని ఆరాధిస్తారు. అందుకే కాశీలో ఈ రూపం ప్రముఖమైనది. చివరగా ఒక్క మాట మిత్రులారా, హేరంబ అనే పేరులోనే ఒక గొప్ప ఓదార్పు ఉంది మనకు. దీనులను రక్షించేవాడు అని. మనం ఎంతటి కష్టంలో ఉన్నా మనల్ని మనం అశక్తులుగా భావిస్తున్నప్పుడు ఆ స్వామి సింహం వలె వచ్చి మనకు కొండంత అండగా నిలబడతాడు. మీ జీవితంలో శత్రుభయం ఉన్నా లేదా ఒంటరితనంతో కృంగిపోతున్నా 5 ముఖాల హేరంబ గణపతిని ఒక్కసారి స్మరించండి. ఆ స్వామి ఇచ్చే ధైర్యం ముందు ఎంతటి విఘ్నాలైనా తలవంచాల్సిందే. మన గణపతి 32 అవతారాల సిరీస్లో 11వ రూపమైన హేరంబ గణపతి రూపం గురించి ఈరోజు తెలుసుకున్నాం కదా. ఈ అద్భుతమైన 5 ముఖాల గణపతి రూపం మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో తప్పకుండా తెలపండి. గణపతి 32 అవతారాల ఈ ప్రయాణంలో తదుపరి 12వ రూపం కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం హేం హేరంబాయ నమః. సర్వే జనా సుఖినో భవంతు.